ఇప్పుడు ఇక్కడ కుల సమీకరణాలు కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతాయండి? ఖచ్చితంగా ఇప్పుడు ఎస్సీ అందరూ కూడా కాంగ్రెస్ కి ఫేవర్. ఎప్పుడైనా కూడా కాంగ్రెసే వాళ్ళని కాస్త ప్రోత్సహిస్తుంది. అదొక సెక్యులర్ కంట్రీ అనేది మనం ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు మళ్ళీ నాకు 400 సీట్లు వస్తే నేను రాజ్యాంగాన్ని మారుస్తా, ఇప్పటికే చూస్తుంటాం దళితుల్ని వేరే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, బీహార్ ఇట్లాంటి చోట్లలో చాలా ఘోరమైన స్థితిలో అట్రాసిటీస్ నడుస్తుంటాయి. మన తెలంగాణలో అట్లా ఉండదు. ఎందుకంటే ప్లస్ ఈ కాంగ్రెస్ వల్లనే నేను చిన్నప్పుడు విన్నా 10 ఏళ్ళకి ముందు ఇందిరమ్మ ఇల్లు అనేటోళ్ళు. అట్లాంటివి మళ్ళీ 10 ఏళ్లలో ఎక్కడ కూడా మనకి వీళ్ళకి ఇల్లు అనేది రాలేదు. చాలా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చామని చెప్తున్నారు కదా. కానీ అది ఒక్కరికి కూడా చూపెట్టలేదు కదా. ఖచ్చితంగా సగం సగం అయినవి చూపించారు. అది కూడా వాళ్ళు ఎన్నైతే ప్రామిస్ చేశారో అందులో సగం కూడా కంప్లీట్ కాలేదు. కానీ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే పక్కా ఉన్నాయో అవే ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ రానున్న 5 ఏళ్లలో కూడా ఇంకొక 4 లక్షల ఇల్లులు ఇవ్వడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.